హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. టైం వచ్చేసి 7 అవుతుందనమాట. ముగ్గు పెట్టాను. పెట్టేటప్పుడు షూట్ చేయలేదండి. ఎందుకో కెమెరా ఆన్ చేశానంటే ఏదో ఒక మిస్టేక్ పోతూ ఉంటుంది. ఇలాంటి ముగ్గులు, మెలికల ముగ్గులు అంటాం కదా, ఇవి ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వేసేసాను. బాగానే వచ్చింది. అంటే కెమెరా అలాంటివి ఏదైనా ఎవరు లేకుండా ఉన్నారనుకోండి, బాగానే వేస్తాను. కెమెరా ఆన్ చేసినా, ఏదైనా పని చేసేటప్పుడు, ఎవరైనా చూసేటప్పుడు ఎందుకు నాకు ఏదో ఒక మిస్టేక్ అయిపోద్ది. రెగ్యులర్గా చేసే పని, నీట్గా చేసే పని అయినా కానీ ఎవరైనా ఉన్నప్పుడు, ఎవరైనా చూస్తున్నారు అని నేను ఫీల్ అయినప్పుడు తప్పులు అవుతూ ఉంటాయి. అందుకని షూట్ చేయలేదు వేసేటప్పుడు. ఇంకా ముగ్గు పెట్టేసి సైడ్ బార్డర్ అయితే గీస్తున్నానండి. మొన్న న్యూ ఇయర్కి కలర్స్ తెచ్చుకుందామని షాప్కి వెళ్ళాం. ముగ్గు అవి లేకపోతే అక్కడ ఈ కలర్ కనిపించింది, సైడ్ బార్డర్స్కి వేసుకోవడానికి అన్నారనమాట. సర్లే అని చెప్పి తీసుకున్నా. ఇసుకలోనే కొంచెం ఏదో బ్రౌన్ కలర్ లాగా కలిపారనమాట. అంటే ఎర్రమట్టి కలర్ అంటూ ఉంటాం కదా, మేము సైడ్ ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇటుకరాళ్ళు ఉంటాయి కదండి, మంచి ఎర్రగా ఉన్న ఇటుకరాళ్ళని తీసుకొచ్చి నూరి వేసుకునే వాళ్ళం అనమాట, ఇట్లా సైడ్ బార్డర్స్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. సో ఈ రోజైతే ఇంకా అది దొరికింది కదా, బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చుకొని వేసుకున్నాం. బాగుంది కదా, రియల్గా ఇంకా భలే కనిపించిందండి. బట్ కెమెరాలో ఏంటంటే రోడ్ అనేది కొంచెం మనకి వైట్గా అయిపోయింది, తెల్లగా ఉంది సిమెంట్ రోడ్ కాబట్టి, దానివల్ల అంత కలగా కనిపించట్లేదు. సో ఇంక ముగ్గు అయితే వేసేసి సైడ్ బార్డర్ వేసాను. భలే అనిపించింది నాకైతే ఆ రోజు రియల్గా చూసినప్పుడు కూడాను. నెక్స్ట్ అయితే ఇంకా వాతావరణం చూడండి, 7:30 అయింది. ఇప్పుడైతే మంచు బాగా కురుస్తుంది అనమాట, తెల్లగా మంచు పట్టేసింది. సో ఇంకా ముగ్గు అయితే అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇది నేను తీసుకున్న కలర్ చూసారు కదా, కొంచెం డార్క్ పింక్ అండి. డార్క్ పింక్ అంటే మెజెంటా పింక్ అంటాం కదా మనం, మెరూన్కి ఆ రెండింటి మిక్సింగ్ కలర్ లాగా ఉంది. సో నేనైతే సైడ్ బార్డర్స్కి అయితే యూజ్ చేస్తాను. చాలా బాగుంది, కొంచెం ఆ లుక్కే వచ్చింది అనమాట, ట్రెడిషనల్ లుక్. తర్వాత అయితే ఈరోజు వడలు చేసి కొంచెం చికెన్ ఉండే దాన్ని అయితే నేను చేసేసాను అనమాట. వడల్లోకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అది వేసుకొని అయితే నేను సురేష్ గారు అయితే తినేస్తున్నాము. గారెలు చేసుకొని వేడివేడిగా భలే ఉన్నాయండి ఆ రోజు. నాకేమి పెద్ద ఫేవరెట్ ఏం కాదు గారెలు, చికెన్, దోశ చికెన్ అలాగా. బట్ ఇంతకుముందు అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కోడి కూర, ఈ వడలు అంటే చాలా ఫేమస్ కదా, ఎందుకు అంత ఫేమస్, ఏమంత పెద్ద టేస్ట్ ఉండదు కదా అనిపించేది. తర్వాత నాకు కూడా ఎందుకో బాగానే అనిపిస్తుంది. కొంచెం పర్లేదు, తింటాను అనమాట, అప్పుడప్పుడైనా ట్రై చేయాలి అని. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే దీనికంటే కూడా దోశ చికెన్ కాంబినేషన్ అంటే బాగా నచ్చుతుంది. తర్వాత అయితే నేను అగారో నుంచి రీసెన్సీ మల్టీ కుక్ కెటిల్ అయితే తెప్పించుకున్నానండి. విత్ స్టీమర్తో వస్తుంది, 1.2 లీటర్ అనమాట. సో ఇదేంటంటే నాకు కుకింగ్కి కొంచెం హెల్ప్ అవుతుంది అని తీసుకున్నాను. అంటే మల్టీ కుక్ కెటిల్ కదండి, ఏదైనా బాయిల్ చేసుకోవాలన్నా, క్విక్గా ఏదైనా రెసిపీస్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి స్టీమర్ వస్తుంది, అలాగే స్టాండ్ వస్తుంది. ఇది వచ్చేసి ఎగ్ ట్రే అండి, దాంతోపాటు ఒక కప్ కూడా వస్తుంది ప్లాస్టిక్ది. అండ్ మెయిన్ మనకి ఇది కెటిల్ అనమాట. సో ఇలా ఉంటుంది, 1.2 లీటర్ అని చెప్పాను కదండి. స్టీల్ బాడీ ఉంటుంది లోపల, అలాగే 600 వోల్టేజ్ పవర్ఫుల్ హీటింగ్ ఉంటుందండి. 360 డిగ్రీ డిటాచబుల్ బేస్ ఉంటుందన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే పోర్టబుల్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి అగారో మల్టీ కుక్ కెటిల్ అయితే. అండ్ ఇందులో బుక్లెట్ కూడా ఇచ్చుంటారు, ఎలా రెసిపీస్ చేసుకోవాలి, స్టీమింగ్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట, సింపుల్గా చేసుకోవాలి. అలాగే కొన్ని ఐటమ్స్ అయితే ఇందులో సెట్ అవ్వండి, దాని గురించి కూడా క్లియర్గా ఈ బుక్లెట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో కొనుక్కున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాచులర్స్కి, ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి. చిన్నపిల్లలు అంటే ఒక 10 years అబవ్ ఉన్న పిల్లలకి కొంచెం ఏదన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా చిన్నగా కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డిఫరెంట్ రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసారు కదండి, పవర్ బటన్ కూడాను 2 స్టెప్స్లో ఉంటుంది అనమాట. మీడియం ఉంటుంది, హై కూడా ఉంటుంది. సో మనకి వాటర్ ఎంతైతే కావాలో మ్యాక్సిమం నుంచి మినిమం నుంచి మ్యాక్సిమం వరకు ఉంటుంది. మినిమం మనం రెగ్యులర్గా ఎలా అయితే చేసుకుంటామో అలాగే క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. మ్యాక్సిమం వరకే వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. దానికంటే ఎక్కువ ఫిల్ చేసామనుకోండి పొంగిపోవడం అలా ఉంటుంది. సో మనకి ఎలాగో అంచనా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అయితే చేసుకోవాలి. ఆటో కట్ ఆఫ్ కూడా ఉంటుంది కుకింగ్ అయిపోయిన వెంటనే కూడా. ఇందులో మనకి కంట్రోల్ కూడా వచ్చేసి మనకి 2 స్టెప్స్లో ఉంటుందండి. మీడియం ఉంటుంది, అలాగే హై కూడా ఉంటుంది. సో మనకి ఎలా కావాలంటే అలా అయితే కుక్ చేసుకోవచ్చు. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. ఆటోమేటిక్ కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. సో నేనైతే దీన్ని చెప్పాను కదా అమెజాన్లో తీసుకున్నా. మీలో ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది, బ్యాచులర్స్కి అలా అయితే బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట, మనం పెద్ద ప్రాసెస్ కూడా లేదు. మీరు చూసినట్లయితే బాగా అనిపించింది. కాస్ట్ కూడా నాకు కొంచెం తక్కువలోనే వచ్చేస్తుంది
కాబట్టి నేనైతే తీసుకున్నానండి, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ హీటింగ్ కూడా చాలా తొందరగా క్విక్‌గా మనం గ్యాస్ మీద చేసేదానికంటే తొందరగా అయిపోతుంది. అండ్ క్లీనింగ్‌లో కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కెటిల్‌కే కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో, లిక్విడ్ అనేది మనం నార్మల్‌గా ట్యాప్ కింద అలా పెట్టి డైరెక్ట్‌గా క్లీన్ చేయకూడదు. ఇట్లాగా కౌంటర్ మీద పెట్టుకొని చిన్నగా లిక్విడ్ ఏదన్నా యేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని క్లీన్ చేసుకోవాలే తప్ప రఫ్‌గా అయితే హ్యాండిల్ చేయకండి. ఇలా చేసుకున్నామంటే మనం ఎక్కువ రోజులైతే మేనేజ్ చేసుకుంటూ మంచిగా ఈ మల్టీ కుక్ కెటిల్‌లో అయితే మంచి మంచి రెసిపీస్ సింపుల్‌గా చేసుకోవచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, హ్యాపీగా ట్రై చేయండి. ఈ బేస్ వల్ల మనం వాటర్ అలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. టిఫిన్ తినేసిన తర్వాత ఈరోజైతే నేను ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా దానికోసం అయితే అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. ఆయిల్ ఉండే కొంచెం వడలు చేసిన దాంట్లోనే ఇంకా అందులోనే చేసేస్తున్నాను. మళ్ళీ వేరే కడాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా జడ అవేం వేసుకోలేదు. ముందు క్యారేజ్ కుకింగ్ కంప్లీట్ చేసేసాను అనుకోండి, ఫ్రీగా పనులు చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ పిల్లలకి హడావిడైపోయింది అనుకోండి, ప్రతిరోజు ఇలాగే హడావిడైపోతుంది. పెద్ద టైం కూడా ఏముండదండి. మార్నింగ్ 9కి అంతా పిల్లలు వెళ్ళిపోతారు. ఈలోపు మిషన్స్ దగ్గర వెళ్ళిపోతాను. మిషన్ దగ్గర 1 నుంచి 1.5 అవర్ అయితే ఈజీగా టైం పడుతుంది. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతాను. కొంచెం టిఫిన్ తినే లోపే 11 అయిపోతుంది. ఇంకా పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వచ్చేసి ఇంక వంట స్టార్ట్ చేస్తాను. అప్పటికి కొంచెం హడావిడిగా అయిపోతుంది. రీసెంట్గా చెప్పాను కదా, కుక్కర్ కూడా పాడైపోయింది. సో, దానివల్ల ఇంకా అన్నం ఒకే దాని మీద వండాల్సి ఉంది. అండ్ కర్రీస్ కానీ ఏదన్నా బాయిల్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు కొంచెం పని ఎక్స్ట్రా అంటే తొందరగా అయిపోతుంది. పని ఏం ఎక్స్ట్రా కాదు కానీ తొందరలో చేయలేనమాట. ఒక 1 అవర్లోనే కంప్లీట్ చేయాలి అంటే ఇలాంటివి ఏదన్నా బాయిలింగ్ అలా ఉన్నప్పుడు కష్టం అయిపోతుంది. అందుకని నేను కొంచెం సింపుల్గా ఉండేవే పంపిస్తూ ఉంటాను. ఆఫ్టర్నూన్ ఎక్స్ట్రా వర్క్స్ అవి ఉంటాయి కాబట్టి తొందరలో ఎక్కువగా మంచిగా చేయలేనమాట. టైంకి ఆలోచించుకొని వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా పిల్లల కోసము. అన్ని వెరైటీస్ చేయలేను. ఉన్న దాంట్లోనే సింపుల్గా అలా నా టైంని మేనేజ్ చేసుకుంటూ పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటూ ఉంటారో వాటిని చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఎగ్స్ కూడా ఈరోజు ఇందాక మీకు చూపించాను కదా, అందులోనే ఉడకబెట్టేశాను కాబట్టి ఈజీగా నాకు వంట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, టమాటాలు ఆనియన్స్ వేసేసి కొంచెం బాగా స్మాష్ అయిపోతాయి. మంచి పండు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. సో, బాగా గుజ్జుగా ఇలా గరిటెతోనే అలా అంటే స్మాష్ అయిపోతుంది, బాగుంటుంది. కొంచెం తగినంత వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం చిక్కబడిపోయింది అనుకోండి, ఎగ్స్ అయితే వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చింతపండు పులుసు ఏం వేయలేదు. సో, టమాటాలో ఉండే పులుపు లైట్గా సరిపోతుందని ఇంకా చింతపండు అవేం వేయలే. అసలే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా, చింతపండు అలాంటివి కొంచెం తగ్గించుకొని తింటేనే మంచిది. ఇంకా పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను కదండి, రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ డైరెక్ట్గా గ్యాస్ మీదే వండేయాల్సి వస్తుంది ఈ మధ్య. ఇంకా నూడిల్స్ కూడా కొన్ని మిగిలాయి. ఇంకా మేము వడలు తినేసాము కదా అని చెప్పి నూడిల్స్ పక్కనే పెట్టే సురేష్ గారు నేను ఆఫ్టర్నూన్ తింటానులే అన్నారు. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసానండి. దాంట్లోనే అగరో మల్టీ కుక్ కెటిల్ ఉంది కదా, అందులోనే ఇంకా అవి ఉడికిపోయాయి అనుకోండి, తీసేసి నేను ఇంకా డైరెక్ట్ కూరలో వేసేసుకుంటే అయిపోతుంది. కూర కూడా ఆల్మోస్ట్ చిక్కబడిపోవచ్చింది. ఇంకా ఎగ్స్ తీసేసి దాంట్లో వేసేసుకున్నానంటే రెడీ అయిపోతుంది అనమాట. సో, కొంచెం నేను వాష్ చేసేటప్పుడు హడావిడిగా కడిగానండి. దానివల్ల ఎగ్స్ నేను కడిగేటప్పుడే కొంచెం పగిలాయి. చూసుకొని పెట్టుకోవాల్సింది. తొందరలో పెట్టేశాను. దానివల్ల బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం పక్కకు వచ్చిందనమాట. చాలా బాగా కుక్ అయ్యాయి. లోపల కూడా ఎంత స్మూత్గా ఉండిందో. మిస్టేక్ అయింది నా వల్ల, కానీ బాయిలర్ వల్ల ఏం కాదండి. మళ్ళా అనుకుంటారేమో బాగాలేదు కదా అని చెప్పి. చాలా బాగుండింది నిజంగా. మనలాంటి వాళ్ళకి ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వర్క్ అంటే అందరు చేస్తారులేండి, ఇంట్లో పనితో పాటు ఎక్స్ట్రాగా వర్క్స్ చేసుకుంటూ జాబ్స్కి అలా వెళ్తూ ఉంటారు కదా. సో, వాళ్ళు కొంచెం హడావిడిగా వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, నచ్చితే ట్రై చేయొచ్చు. అంటే ఒకటే కాదు, రకరకాలుగా కూడా మనం బాయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఇంకా టైం అయిపోతుందండి. ఇంకా అందుకని సురేష్ గారి హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట, ఎగ్స్ అవి ఒలవడానికి అని చెప్పి. చాలామంది అంటూ ఉంటారు, సురేష్ గారు మీకు బాగా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్టివ్గా ఉంటారు అని చెప్పి. అందరూ ఆయన అంటారు కానీ నన్ను ఎవరైనా అంటారు అండి. నేను ఎంత సపోర్టివ్గా ఉన్నాను. సో, నా గురించి ఎవరు పొగడరు, సురేష్ గారిని ఎక్కువగా పొగుడుతుంటారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. మీకు చాలా అంటే బయట కానీ అండ్ రిలేటివ్స్ కానీ సురేష్ బాగా సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు.
సో ఓకే, ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఎగ్స్ అయితే అందులో వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచామనుకోండి, కొంచెం ఎగ్ అనేది కూరలో కూడా బాయిల్ అవుతుంది కాబట్టి ఎగ్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అది కర్రీకి కూడా బాగుంటుంది అండ్ ఎగ్కి కూడా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది, అలా చప్పగా ఉండే ఫ్లేవర్ కాకుండా. సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుండింది ఆ రోజు కర్రీ. హాయ్ అండి. సో ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకైతే నేను కొంచెం ఆపేసాను. సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత క్లీన్ చేసుకుందాం. ఇదైతే మల్టీ కుక్ కెటిల్ అండి, బాగానే యూజ్ అవుతుంది, కొంచెం తొందరగా కుకింగ్ అవ్వడానికి ఈజీగానే ఉంది. సో ఇంకా నూడిల్స్ కానీ ఇంకా ఏదన్నా మనం తాలింపు అవి చేసుకోవడానికి నేను కొన్ని బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇంక పిల్లలకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకవైపు మిషన్స్ కూడా నేను స్టార్ట్ చేసి పెట్టేశాను అనమాట. మిషన్స్ కూడా రన్ అవుతున్నాయి. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది, నైట్ పెట్టాము. ఇంకొకటి అయితే కొంచెం కంప్లీట్ అయింది, నేను వెళ్ళి సెట్ చేయాలి. సురేష్ గారిని ఫస్ట్ పంపించేసి, తనకి పని ఉంది బయట, అందుకని ముందు తను పంపించి తర్వాత అయితే ఇంకా నా వర్క్స్ అయితే నేను అది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇదనమాట ప్రస్తుతానికి నా మార్నింగ్ కదా, ఆఫ్టర్నూన్ వరకు లంచ్ అయిపోయింది, రైస్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి కాబట్టి సో ఈ పని అయితే కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఈరోజు మిషన్స్ అయితే పొద్దున్నే స్టార్ట్ అవ్వలేదండి. అంటే ఈ మధ్య ఎందుకు కుదరట్లేదనమాట. మార్నింగ్ టైంలో కొంచెం వీడియోస్ అవి షూట్ చేసుకోవడము ఇంకా సరిపోతూ ఉంది. నైట్ ఒకవేళ ఫ్రేమ్స్ అవి పెట్టేసి ఉంటే మార్నింగ్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. నైట్ పెట్టలేదు అంటే ఇంకా మార్నింగ్ టైంలో కుదరట్లేదు అనమాట. ఈ పనులకి సరిపోతూ ఉంది. ఇంకా సురేష్ గారు వెళ్ళి క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఇద్దరం కలిసి ఫ్రేమ్స్ అయితే పెట్టేసుకుంటాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కొంచెం ఎక్స్ట్రాగా గ్రేవీ వేసి కలుపుతామండి. ఇంట్లో మాట వినరు, స్కూల్లో అయితే బుద్ధిగా మాట వింటారు. అందుకని స్కూల్కి మంచిగా పంపిస్తామన్నమాట, కొంచెం ఎక్కువ కర్రీ అది వేసి. టీచర్స్ ఉంటారు కాబట్టి మంచిగా తింటారు అక్కడ కూర్చొని ఏది పెడితే అది. సో మాలా ఓకే వస్తుందమ్మా, కొంచెం పెట్టమ్మా, టీచర్ తిడుతుందమ్మా అంటది. అయినా కానీ స్కూల్లోనే వాళ్ళు మాట వినేది. తర్వాత అయితే ఇంకా మిషన్స్ దగ్గరకు వచ్చేసానండి. మిషన్స్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. నేను ఈ వీడియో ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. సో నేను ఒక 2.5 సంవత్సరాల నుంచి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేస్తున్నాను కదండి. చాలామంది ఎలా ఉంటున్నారంటే, చాలామంది కాదు, సారీ నేను తప్పుగా అన్నాను, చాలామంది కాదు, 100 మందిలో ఎక్కడైనా కానీ ఒక 2-3 నెగిటివ్గా ఉంటారు. నమ్మిన వాళ్ళనే మోసం చేస్తూ ఉంటారనమాట. అది ఎందుకో నాకు తెలియదు. అంటే రీసెంట్గా ఒక 2 కస్టమర్స్ అండి, రీసెంట్గా ఏం కాదు, 5-6 నెలలు అయిపోయింది. నేను చెప్పాలనుకోలేదు కాబట్టి ఎందుకు చెప్పాలి అనుకోలేదంటే అండి, వాళ్ళు కూడా నాకు స్టార్టింగ్లో ట్రస్టెడ్గానే ఉన్నారు. ఇస్తున్నాము, తీసుకుంటున్నాము, అలాగే ఉండే. నా దగ్గర ఉండేది ఏంటంటే, నేను వన్స్ తీసుకున్న తర్వాత ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకోనండి. సో ఒకవేళ ఇస్తే ఇవ్వండి అనేలాగా అంటాను. కొంతమంది దగ్గర అయితే ఇవ్వండి అంటే, ప్రజెంట్ ఏంటంటే నాకు కొంచెం టఫ్గా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకొని చేస్తున్నా. చాలా వరకు 90% నేను అడ్వాన్స్ తీసుకొని ఒక 10% పీపుల్ దగ్గరే అడుగుతాను అనమాట. అంటే అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి, క్లాత్స్ అలాంటివి తీసుకోవాలి కదా, అలాంటప్పుడు నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు అడుగుతాను అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి. 90% వరకు అసలు తీసుకోను, అదే నా మిస్టేక్. నమ్మకంగా ఇచ్చి పంపిస్తూ ఉంటానండి. ఫైనల్గా ఒక 2 కస్టమర్స్ అయితే కంప్లీట్గా పేమెంట్ ఆపేశారు. సో ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. అరే నేను అంత నమ్మకంతో వాళ్ళకి ఇచ్చాను కదా, అదే నమ్మకం వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు. నేను అనుకోండి, ఎవరైనా టైలర్స్ దగ్గర అట్లీస్ట్ ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఇబ్బంది అయిందనమాట. టైలర్స్ అలా ఉంటారు కదా, నాకు ఆపినప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో, అరే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి. వాళ్ళకంటే ముందు నేను టెన్షన్ పడిపోతాను. సో అలా ఉంటుంది నా మెంటాలిటీ. ఒకరి దగ్గర సరే అది ఏదైనా ప్రాబ్లం అయిపోయినా కానీ వాళ్ళ పేమెంట్ వాళ్ళని నష్టపోకూడదు, అడిగి ఏదైనా మనం చేసుకోవాలి, కానీ కంప్లీట్గా వాళ్ళని ప్రెజర్ చేయకూడదు. ఎందులో అయినా ఒక అమ్మాయి కష్టపడుతుంది అనుకోండి, దాని వెనక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి సాటి ఆడవాళ్ళగా మీరే. సో కొంచెం పేమెంట్ అనేది అటు ఇటు చేసుకోవాలి, కానీ కంప్లీట్గా ఆపేసి నమ్మకంగా వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సో ఫోన్లు ఎత్తకుండా, మెసేజెస్ చేస్తే రిప్లైస్ ఇవ్వకుండా బ్లాక్ చేసేసేయడము, ఇలాంటివి చాలా అన్యాయంగా అనిపించింది. చాలా బాధ అనిపించింది. మెయిన్ నేనేం పెద్ద నష్టపోనండి, పోయింటే ఒక 3,000-4,000, కాకపోతే దాని వెనక నా కష్టం చాలా ఉంటుంది. సో అది కష్టం, ఒకరి కష్టాన్ని ఉచితంగా ఎవరు తీసుకోకూడదు, అది నా ఫీలింగ్. మనం ఎంతైతే కష్టపడతామో దానికి తగ్గింది మనం తీసుకోవాలి ప్రతిఫలం అనేది. ఎదుటి వాళ్ళ కష్టాన్ని కూడా అదే విధంగా మనం అందించామనుకోండి బాగుంటుంది. ఎందుకో చాలా రోజుల తర్వాత అనిపిస్తుంది, కానీ సర్లే అని అనుకుంటూ చెప్పలేకపోయాను.